హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాకరకాయ, దీన్నే బోడ కాకరకాయ అని కూడా అంటారు. దాంతో ఇలా ఫ్రై లాగా చేస్తున్నానండి. నేను ఈ వీడియోలో ఫ్రై చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ విధంగా చేసుకుంటే. ఓసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి నచ్చితే కనుక. చూసారు, చూడటానికి చాలా బాగుంది కదా. అన్నంలో కలుపుకొని తింటానికి కూడా చాలా బాగుంటుంది. చేదు అసలు ఉండదన్నమాట, చాలా బాగుంటుంది. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ నేను కాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. దానిపైన ఇలా దుమ్ములాగా ఉంటుంది కదా, అది పోవటానికి కొంచెం నేను హాట్ వాటర్ పోసుకుంటున్నాను. ఈ మునిగేంత వరకు హాట్ వాటర్ పోసుకోవాలి. ఇలా హాట్ వాటర్ పోసుకోవటం వల్ల పైన ఉన్న డస్ట్ అంతా పోతుంది. సాల్టు, ఉప్పు, పసుపు, హాట్ వాటర్ ఇక్కడ కాచుకుంటున్నాను నేను. కాసిన వాటర్ దీంట్లో పోసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఉప్పు, పసుపు వేసుకోవటం వల్ల క్రిములు కానీ ఏమైనా ఉన్నట్టయితే క్లీన్ అయిపోతాయి అన్నమాట శుభ్రంగా. హాట్ వాటర్ పోసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు దీంట్లో కావాల్సినవన్నీ రెడీ చేసుకోండి. 5 to 10 మినిట్స్ ఇలా పక్కన పెట్టేసుకొని, చూసారా దీని మీద ఉన్న డస్ట్ ఇలా అనగానే వచ్చేస్తుంది కదా, శుభ్రంగా క్లీన్ అవుతాయి అన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల చాలా ఈజీగా కూడా అవుతుంది. కట్ చేసుకునేటప్పుడు కూడా మనకి చక్కగా కట్ అవుతాయండి. నార్మల్ వాటర్లో మనం శుభ్రం చేసుకుని కట్ చేస్తే అస్సలు కట్ అవ్వవు అనమాట. కాకరకాయలు చాలా గట్టిగా ఉంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. హాట్ వాటర్లో నానబెట్టుకుంటే ఒక 10 మినిట్స్ శుభ్రంగా డస్ట్ పోతుంది. మనం కట్ చేసుకోవటానికి వీలుగా కూడా కుదురుతుంది అన్నమాట. ఇక్కడ చివర్లు కట్ చేసుకొని అటు ఇటు ఇలా మీకు రౌండ్గా కావాలంటే బారుగా, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు. లేదా రౌండ్ పీసులా కట్ చేసుకోవాలనుకుంటే ఇలానే కట్ చేసుకోవచ్చు. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇవి కూడా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మసాలా కోసం ధనియాలు 1 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేయించినవి తీసుకున్నాను. ఒక 6-7 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు, చిన్న కొబ్బరి ముక్క, కారం, కూరల కారమే వేసుకుంటున్నానండి నేను. ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ లేదా బాండీ పెట్టేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసుకొని ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి త్వరగా ఫ్రై అవ్వటం కోసం సాల్ట్, పసుపు వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగట్లేదని నేను ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు త్వరగా వేగిపోతాయి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి కిందకి పైకి బాగా తిప్పేసుకొని మూత పెట్టుకుంటూ మంచిగా మగ్గేంత వరకు బాగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా కిందకి పైకి కలుపుకుంటూ ఉంటే చక్కగా ఉల్లిపాయలు పైకి రావాలి. కాకరకాయ ముక్కలు కూడా కలుపుకుంటూ మధ్యలో ఉండాలన్నమాట. ఇలా మూత పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ ఉండండి. హై ఫ్లేమ్లోనే, మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా. చూసారా కొంచెం కలర్ చేంజ్ అయింది కదా. ఇలా గ్రీన్ కలర్గా ఉన్న ముక్కలన్నీ కొంచెం లైట్ వైట్ కలర్లో వచ్చేలాగా బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్ సపరేట్ అయింది కదా. ఇప్పుడు ముక్క కూడా ఇలా కట్ చేస్తే కట్ అయింది కదా, పర్ఫెక్ట్గా వేగిందనమాట ఆ కాకరకాయ అనేది. ఇప్పుడు ముందుగా పొడి చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదండి, అదంతా వేసేసుకోవాలి. వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది బాగా కలిపేసుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కరివేపాకు కూడా వేసేసుకోండి.
మూత పెట్టేసి మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలన్నమాట. ఇలా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తున్నాను నేను. ఇలా ఫైనల్గా చూసారా మసాలా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. మళ్ళీ పైన నేను కరివేపాకు వేసుకున్నాను, బాగుంటుందని చెప్పి చూడటానికి. అంతే అండి, ఆ కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయినట్టే. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.